అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడలేమో కొంటెగా కన్ను గీటుతూ మొగుణ్ణి కొంగున ముడేసుకోవాలని ట్రై చేస్తుంది. మరి అత్త ఎప్పటికప్పుడు కోడలి ట్రయల్స్కి అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. కోడలికి చలాకితనం ఎక్కువ, అత్తకి నోరెక్కువ. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటూ అప్పుడప్పుడు పప్పులో కాలేస్తుంది. వీరిద్దరి టామ్ అండ్ జెర్రీ వార్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది ఈ కథలో మనం విందామండి. కథ పేరు కిలాడి అత్త చలాకీ కోడలు. ఈ కథలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దామండి. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒసే దానా, ఏంటా మొద్దు నిద్ర? బారడు పొద్దెక్కింది. సూర్యుడు కూడా నడినెత్తుకొచ్చేట్టున్నాడు. లేలే అని దుప్పటి ముసుగుతన్ని పడుకున్న ధనలక్ష్మిని నిద్రలేపసాగింది వాళ్ళమ్మ శాంతమ్మ. అమ్మా, కాసేపు పడుకో నువ్వు. పడుకోనిస్తానమ్మా. ఎందుకు పడుకోనివ్వను? వంటి మీదకు 25 సంవత్సరాలు వచ్చి పడ్డాయి. ఇంకా స్పృహ లేకుండా బ్రతుకుతున్నావు. ఎందుకే ఆ పిల్లని అలా చెండుకు తింటావు రాక్షసి అని కూతుర్ని వెనకేసుకొస్తున్నాడు ధన తండ్రి నాగేశ్వరరావు. ఆహాహా, ఏం చెప్పారండి? అది మీ ముందర వేసే వేషాలు, మీరు లేకుండా వేసే వేషాలు నాకు మాత్రమే తెలుసు. దాన్ని వెనకేసుకొస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, మీ అబ్బా కూతుళ్ళు ఎవ్వారం ఇప్పుడు కాదు. దాన్ని కూడా ఒక అయ్య చేతిలో పెట్టాక అప్పుడు తెలుస్తుంది. వచ్చేవాడు కూడా మీలాగా చూసుకుంటే పర్లేదు, లేదంటే అప్పుడు కూడా ఇలాగే ఇంట్లో పెట్టుకొని గారాబం చేస్తారా? ఇప్పటికి కూడా దానికి వంట చేయడం రాదు. ఇంటిని ఎలా సవరించాలో తెలీదు. రేపు నిన్ను పుట్టింటి నుండి మెట్టినింటికి పంపించాక మీ అత్తగారు వంట వార్పు ఏమి నేర్పించకుండా పంపించానని నన్ను ఆడిపోసుకోవడానికా? భయపడకు, మా అత్తగారికి నేను ఆ ఛాన్స్ ఇవ్వనులేమ్మా. నా తల్లే అంటే వంట నేర్చుకుంటావా? పద పద వంటగదిలోకి, రోజుకో వంటకం నేర్పిస్తాను. నువ్వు ఊరుకోమ్మా, అంత రిస్క్ నేనెందుకు చేస్తాను? రోజు శుభ్రంగా హోటల్ నుంచి తెప్పిస్తాను. హోసిని, నువ్వు నీ తెలివి. రోజు హోటల్ ఖర్చులు నీ బాబిస్తాడా? ఇస్తారులే, ఒక్కగానొక్క కూతురివి కదా, ఆ మాత్రం ఖర్చు చేస్తాడులే. భలే దానివమ్మా, నాన్న చేత ఎందుకు ఖర్చు చేయిస్తాను? అన్నీ నా మొగుడే తెస్తాడు, తెచ్చేలా చేస్తాను. నా బంగారమే, నీకు పుట్టింటి మీద ఎంత మమకారమే, అది చూద్దాం. అసలు నువ్వు కన్నతల్లివేనానే? అవునయ్యా, నేను కన్నతల్లిని కాబట్టే ముందుగా జాగ్రత్తలు పడుతున్నాను. మీ అయ్యా కూతుళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇంతేలే. లేరా బంగారం, మీ అమ్మ బాగా ఫీల్ అయినట్టుంది. త్వరగా లేచి రెడీ అవ్వు, పెళ్లివారు వచ్చే టైం అయింది అన్నారు ధనలక్ష్మి తండ్రి నాగేశ్వరరావు గారు. సరే నాన్న, నువ్వు చెప్పావు కాబట్టి లేస్తున్నాను. నేనెప్పుడు నాన్న కూతుర్నే చెప్పు ఆవిడికి, మీ ఆవిడికి. ఇలా ప్రతి నిమిషం ప్రతిరోజు అమ్మా కూతుళ్ళు శాంతమ్మ ధనలక్ష్మికి అస్సలు పడదు. వీరు అమ్మా కూతుళ్ళలా కాదు, అత్తా కోడళ్ళలా పోట్లాడుకుంటూ ఉంటారు. నాగేశ్వరరావు భార్య శాంతమ్మ గారు ఇరువురు ఆదర్శ దంపతులు. ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమ. పెళ్లైన చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు. శాంతమ్మ ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాత గాని లేక ఒక ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ బిడ్డను చాలా గారాబం చేశారు తండ్రి నాగేశ్వరరావు. కింద పెడితే కాకెత్తుకెళ్ళుద్దో, పైన పెడితే గద్దెత్తుకెళ్ళుద్దో అని చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు. ఒక పక్క ఆడపిల్లను మరీ అంత గారాబం చేయకండి, మీరే దాన్ని చెడగొడుతున్నారు అని మొత్తుకుంటుంది శాంతమ్మ. ఇద్దరు భార్యాభర్తలు వ్యవసాయ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు. ధనలక్ష్మికేమో చదువు పట్ల అశ్రద్ధ ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే చదువు రాని మొద్దు అనొచ్చు. ఏదో ఒక రకంగా డిగ్రీ వరకు లాక్కొచ్చింది. డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలవుతున్నా బ్యాక్లాగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇక లాభం లేదు, దీనికి చదువేటూ అవ్వలేదని శాంతమ్మ బలవంతం వల్ల పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు నాగేశ్వరరావు గారు. ఎట్టకేలకు ఒక సంబంధం ధనలక్ష్మిని చూడ్డానికి రాబోతున్నారు. ఏమయ్యోయ్, కుళాయి నీళ్ళు వచ్చినట్టున్నాయి, పద పద అంటూ ఉరుకుల పరుగుల మీద 2 బొంగలు పట్టుకుని కుళాయి వద్దకు పవిటి చెంగు నడుము చుట్టూ ఒక చుట్టు తిప్పి కుచ్చిళ్ళు దోపుకొని
ఒక్క అంగలో అందరికంటే ముందు వంతు పెట్టేసింది సూరమ్మ. సినిమాల్లో సూర్యకాంతం మాదిరి గయ్యాలి గంప. ఆమంటే ఇంటి చుట్టూనే కాదు, ఆ బజారు భయపడాల్సిందే. ఓసి దీనమ్మ కడుపు మాడా, దీని బుద్ధి పాడుగాను. ఇంట్లో సక్కంగా వాటర్ ట్యాంక్ ఉండే, ఎక్కడికక్కడ ట్యాపులు బిగించాక కూడా కుళాయి నీళ్లు కావాలని పరిగెడుతుంది అని తిట్టుకుంటూ మరో 2 బొంగలు పట్టుకుని సూరమ్మ వెనకాలే పోయాడు చలమయ్య. సూరమ్మ తర్వాతి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా బొంగ వెంట బొంగ పడుతూ ఉంటే ఆమె భర్త చలమయ్య ఉరుకుల పరుగులతో బొంగలెత్తుకొని డాబా మెట్లెక్కి మరి వాటర్ ట్యాంక్లో పోస్తున్నాడు. మిగతా అమ్మలక్కలందరూ ఇదెక్కడి చోద్యం, ఇంట్లో మోటార్ వేసుకుంటే 10 నిమిషాల్లో నిండిపోయే ట్యాంక్ని మొగుడి చేత పోయించి నింపుతుంది, దీనాస తగలయ్యా అనుకుంటూ తిట్టుకుంటూ అలాగే బొమ్మల్లా తెల్ల మొహాలేసుకొని నిల్చుండిపోయారు. ఎంతకీ వంతు రానివ్వదే, పట్టిందే పట్టు, ఇక లాభం లేదని. ఏందిది సూరమ్మోదినా, వంతుకు 2 బొంగలే పట్టేది, నువ్వేంది మమ్మల్ని కూడా పట్టుకోనివ్వు అనేసరికి, ఏందే లచ్చమ్మ నోరు లేస్తుంది, నాకు వేరే పనుండాది, అందుకే నా వంతులన్నీ ముందే పట్టుకుంటున్నా. నేను ఊరికి పోవాలా, నా కొడుక్కి పిల్లని చూడ్డానికి, నా ట్యాంకు నిండే వరకు ఆగండి. ఏందోది నా అట్ట అంటావు, మాకు పనులు లేవా? పొద్దున్నే 1 బొంగ నీళ్ల కోసం ఎంతసేపు నిలబడాలి? ఇంటికాడ చంటి పిల్లోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడొండి పెట్టొద్దా? వంతు ప్రకారం పట్టుకోవదినా, ఎవరొద్దన్నారు? ఏందే ఎవరొద్దంటారు నన్ను? ఈ పంపేమన్నా నువ్వేశావా, నీ బాబేశాడా? నన్ను పట్టుకోవద్దనడానికి నువ్వెవరు? ఏందమ్మోయ్ బాబు గీబు అంటున్నావు, ఆ మాత్రం మేం మాట్లాడలేమా? తీ ముందు బొంగ, ఏంటి నీ దౌర్జన్యం అంటూ బొంగ తీసి విసిరేసింది లచ్చమ్మ. ఏందే లచ్చమ్మ, ఏడ్నుంచి వచ్చిందే నీకింత ధైర్యం, నా బొంగ విసిరేస్తావా అని లచ్చమ్మ బొంగ కూడా విసిరేసింది. ఒక పక్క చలమయ్య, ఊరుకోవే ఎందుకు గొడవ, పోదాం పద అంటూ ఆడవాళ్ల మధ్యలో దూరాలంటే భయమేసి దూరంగా ఉండి మొత్తుకుంటున్నాడు. అందరూ ఓవైపు, సూరమ్మ ఒక్కతే మరోవైపు. ఆడవాళ్లంతా నువ్వెంత అంటే నువ్వెంత అని పోట్లాడుకుంటున్నారు. చిలికి చిలికి గాలివానలా మారేట్టుంది వాతావరణం. సిగలు పట్టుకుని తన్నుకునేదాకా వచ్చింది యవ్వారం. ఇక లాభం లేదని చలమయ్య ఇంట్లోకి పరుగు పరుగున వెళ్ళి, ఒరే సుబ్బు, ఒరే లేవరా. ఏంటి నాన్న ఇంత పొద్దున్నే? ఒరే బారడు పొద్దెక్కినా ఇంత పొద్దున్నే అంటావేందిరా? అక్కడ మీ అమ్మ యుద్ధ భూమిలోకి దిగింది. ఎదుటివారిని తన్నడమో తన్నులు దండమో ఏదో ఒకటి జరిగిద్ది, తొందరగా రారా. వామ్మో నాన్న, ఈ ఆడవాళ్ళ గొడవలోకి నేను రాను, నువ్వే పో. ఒరే అసలు నువ్వు సూరమ్మ కొడుకువేనంట్రా? అదేమో మొగరాయుళ్లాగా అందరి మీదకు ఒంటికాల మీద లేస్తుంటే నువ్వేంట్రా అంటే ఆడదానిలా భయపడుతున్నావు. అన్నీ నీ బుద్ధులే నాన్న. సర్లే పద, అక్కడ చెంబులు తపాళాలు అన్నీ పగులుతున్నాయి. ఇద్దరూ బయటకొచ్చేసరికి సూరమ్మ ఒక్కతే అందరినీ తిప్పిచ్చి మళ్ళీచ్చి కొట్టిందే కొట్టుడు. అందరూ అలసిపోయి ఎక్కడోళ్ళు అక్కడ కూలబడ్డారు. అమ్మా అమ్మా రామ్మా, ఇక చాలు, లోపలికి పోదాంరా. నువ్వు వండరా, ఒక్కొక్కరి అంతు చూడందే నేను రాను ఈరోజు. అరే ఒక పక్క నా వంతులన్నీ పట్టుకుని వెళ్ళిపోతానంటే వినరే. అరే చూడరా, మీ అమ్మ అనేది నీకేమైనా న్యాయంగా ఉండాదా చెప్పు సుబ్బు అంది లచ్చమ్మ. లేదులే అత్త, ఇక నుంచి పంపు దగ్గరికి రాకుండా నేను చూసుకుంటా. అమ్మా ముందు నువ్వు లోపలికి పదా అని సూరమ్మను బలవంతంగా తీసుకువెళ్లారు. ఏందమ్మా ఇది, నువ్వు నీళ్లకు పోవడెందుకు, వాళ్లతో తగువెందుకు? అదేందిరా అట్ట అంటావు, అది బజారు పంపు, అందరూ పట్టుకునే హక్కుండాది. నిజమే అమ్మా, మనకింట్లో ఎక్కడికక్కడ ట్యాప్స్ ఉన్నాయి, 24 గంటలు వాటర్ వస్తాయి. అది కాదురా అయ్యా. ఏది కాదమ్మా, వాళ్లతో పోట్లాడేదిగాక నాన్నని బాగా ఇబ్బంది పెడుతున్నావు. పైకి కిందకి నీళ్ల బొంగ నెత్తి మీద పెట్టుకుని మెట్లెక్కడం అంటే ఎంత కష్టం. ఇంకా ఏం చేస్తున్నాడంట మీ నాన్న? ముప్పొద్దులా తిని కూర్చోవడం తప్ప ఈ పని కూడా చేయలేడా? బానే వెనకేసుకొస్తున్నావురా మీ నాన్నని. నా మొగుడు, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అని పాకులాడే నాకు చివాట్లు. అంతేరా, అనండి అనండి, అందరూ నన్నే అనండి. ఏదో బిడ్డ ఒక్కడే సంపాదిస్తున్నాడు, నీకేదో ఆదా చేద్దామని నేను చూస్తుంటే
నువ్వేందిరా అంటే నేనేదో పిసినారు దానిలా మాట్లాడుతున్నావు అని కూని రాగాలు తీయడం మొదలుపెట్టింది. ఇక పాపం చలమయ్య, సుబ్బు ఇద్దరూ ఆమెను ఓదార్చలేక తల ప్రాణం తోకలోకొచ్చిందనుకోండి. చలమయ్య, సూరమ్మ ఇద్దరు భార్యాభర్తలు. సుబ్రహ్మణ్యం వాళ్ళకి ఒకగానొక్క కొడుకు. సుబ్రహ్మణ్యం కూడా డిగ్రీ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక ఊర్లోనే వాళ్లకున్న 2 ఎకరాల సాగుభూమిని పండించుకుంటూ ఉన్నాడు. చలమయ్య అడపాదడపా కొడుక్కి కాస్త సాయం చేస్తూ ఉంటాడు. నెల నెల వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉదయం సాయంత్రం అలా బజార్కెళ్లి స్నేహితులతో కాలక్షేపం చేసొస్తుంటాడు. ఇకపోతే సూరమ్మ గయ్యాళి గంగమ్మ. చుట్టుపక్కల వారికి సూరమ్మ అంటే సినిమాల్లో కనిపించే సూర్యకాంతం లెక్క. అమ్మో, సూరమ్మ నోట్లో నోరెయ్యకూడదు అని భయపడుతూ ఉంటారు. ఇదండి సూరమ్మ గారి ఫ్యామిలీ. అవునండి, అక్కడ ధనలక్ష్మిని పెళ్లి చూపులకి రెడీ అవ్వమంటున్నారు. ఇక్కడ చూడబోతే సూరమ్మ గారు కూడా మా అబ్బాయికి అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాలి అంటున్నారు. చూడబోతే వీరు వెళ్లేది ధనలక్ష్మిని చూడ్డానికి కాదు కదా. ఒకవేళ అదే నిజమైతే ఆ ఇంట్లో ధనలక్ష్మితో ఈ ఇంట్లో సూరమ్మతో వేగలేక చస్తున్నారు కదా. మరి వీరిద్దరూ అత్తాకోడళ్ళైతే ఈ 2 ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? అసలు కిలాడి సూరమ్మకు చలాకీ ధనలక్ష్మికి సెట్ అవుతుందంటారా? మరింకెందుకు ఆలస్యం, ఆ తంతు కూడా చూద్దాం పదండి. ఒరే సుబ్బు, రెడీ అవ్వు, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా కాని. వచ్చేస్తున్నా అమ్మా, నేను రెడీ, ఇక పోదామా? ఒరే ఆగు. ఏంటమ్మా? ఏందిరా ఈ దువ్వుకోవడం? గడ్డి మోపు నెత్తిన పెట్టుకున్నట్టు చక్కగా పాపిడి దూకోరా. అమ్మా, తలస్నానం చేసిన జుట్టు ఇలాగే ఫ్రీగా వదిలేయాలి. కాదులే, బయటకు పోతున్నాం అని కొంచెం కొబ్బరి నూనె తలకద్ది చక్కగా పక్క పాపిడి తీసి, నా బంగారం ఇప్పుడున్నావురా బుద్ధిమంతులాగా, నాదిష్టే తగిలెట్టుంది అన్నట్టు ఉండు అని పూజ గదిలోకి వెళ్లి కుంకుమ తెచ్చి నుదుటిన పెట్టింది. ఇప్పుడు పదరా. పాపం సుబ్బుకి, అమ్మా ఏంటిది దిష్టిబొమ్మలా తయారు చేశావు? నన్ను పెళ్లి చూపులకు తీసుకెళ్తున్నావా, అంగట్లో అమ్మడానికి తీసుకెళ్తున్నావా? ఒరే నోరు మూసుకొని పదా. సూరమ్మ తన కొడుక్కి పెళ్లి చూపులకు వెళ్లేది ధనలక్ష్మి ఇంటికేనా? తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.